కేంద్ర ప్రభుత్వంలో వన్ మ్యాన్ షో నడుస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇక ప్రస్తుతం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదా రఘునందన్ రావు, నువ్వు అన్ని పనికిరాని ముచ్చట్లు చెప్తావని ఎవడెవడు అడుగుతాడు. ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దానికి పైసలు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? గ్రామ పంచాయతీలలో ఎంపీడబ్ల్యూఎస్ అని ఉంటారు, మల్టీపర్పస్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళే ఊడుస్తారు, వాళ్ళే మోరీలు తీస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పనులు చేసేటోళ్ళు. ఊరికి ఇద్దరు, చిన్నూరులో అయితే ఇద్దరు, ముగ్గురు, పెద్ద ఊర్లో అయితే 5, 10, 12 మంది ఉంటారు. వాళ్ళకు కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతము? 9,500 రూపాయలు. చిన్న పంచాయతీకి అయితే ఇద్దరికి జీతం ఇస్తారు, ముగ్గురికి ఇస్తారు, 30,000 జీతం ఇస్తారు. మేమిస్తున్నాం పైసలు, మేమిస్తున్నాం. ఇంకా ఊడ్చేటోళ్ళకి ఇచ్చే పైసలు తప్ప మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే 5,000, 4,000 జనాభా ఉండి ఆ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి పైసా ఆమ్దాన్ లేదు. చాలా దీని మీద ఎవరైనా చర్చకు వచ్చేదంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఓ మంత్రి గారు మాట్లాడినారు నిన్న, సోదరి సీతక్క ఏడా వరంగల్లో ఎక్కడో నిన్న మాట్లాడింది, నిన్ననో ఇవాళ పేపర్లలో వచ్చింది. ప్రతి ఊరిలో మేము మహిళా సమాఖ్య భవనాలు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అక్క చెప్పాల్సి ఉండే, ఇది MGNREGS కింద వస్తుంది, ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలి. ఇచ్చేది మేము, చెప్పుకునేది వాళ్ళు. పాత ప్రభుత్వంలో కూడా నేను మొదలుపెట్టిన సరికి అంతకుముందు ఎవరు సరిగ్గా చెప్పుకుపోయేటోళ్ళు మా వాళ్ళు. శ్మశాన వాటికలు కట్టిర్రు, 100% MGNREGS పథకం కిందనే కట్టిర్రు. ఊర్లో పల్లె ప్రకృతి వనం పెట్టిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటే పెట్టిర్రు. ఊర్లల్లో మొక్కలు నాటిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన MGNREGS పథకమే తప్ప ఇంకోటి ఏం లేదు. పోయిన ప్రభుత్వానికి నోరు ఎక్కువ ఉండే, టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉండే, యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఉండే, బెదిరించి ఎట్లా వార్తలు రాయించుకోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఎదురుదాడి చేస్తుండే అప్పుడున్న ముఖ్యమంత్రి. దానికి సమాధానం ఏంటంటే, ఒక ఊరికి శ్మశాన వాటికి అవసరం ఉంటుంది, ఒక ఊరికి గ్రామ పంచాయతీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి అంగన్వాడీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి గోదాము అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి MGNREGS డబ్బుల్ని వాడుకుంటాయి. దానికి ఇక పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు మేమే చేసినాం అని చెప్పి వాళ్ళు బాకాలు ఊదుకున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 2 ఏళ్ల కోలే పంచాయతీల వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించారు వీళ్ళు. అసలు కొంచెం పని కూడా జరగలేదు. అసలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. 2 ఏళ్ల కోలే ఊర్లలో ఊడ్చేటోళ్ళు లేరు, మోరీలు తీసేటోళ్ళు లేరు, సున్నం వేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ వేసేటోళ్ళు లేరు. ఆఖరికి పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని వాళ్ళ జీతాలకి వెళ్ళి 50,000 లక్ష ఖర్చు పెట్టి చేసిరు తప్ప లోకల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసిర్రు. నడవలేదా ఊర్లు? నడిచినా ఏం చేస్తారు? నడవదా వ్యవస్థ? ఏదో సామెత చెప్తారు కదా, అయ్యేదొస్తే అమాస ఆగదన్నట్టు నడిచినాయి ఊర్లు. ఎవరున్నా ఎవరు లేకున్నా వ్యవస్థ నడిచిందా అంటే నడిచింది. ట్రాక్టర్లు నడిచినాయంటే నడవలే. చెత్త ఎత్తిర్రు అంటే ఎత్తిర్రు, నెలకోసారి ఎత్తిర్రు, ఎత్తలేదని కాదు. అట్లా నడిచిందా అంటే నడిచింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలని, లోకల్ అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా జీరో చేసిర్రు తప్ప కొత్తగా ఏం చేయలేదు. వాళ్ళు పనులు అవుతలేవా అంటే అవుతాయి. ఎందుకు అవుతాయి? రోజు ఊడ్చేది నెలకోసారి ఊడ్చిర్రు. జీతం మీరు 6 నెలలకోసారి ఇస్తే వాళ్ళు 6 నెలలకోసారి ఊడ్చిర్రు. అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు. ఇది గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు. ఇంకా రాష్ట్ర పంచాయతీలకి, రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? ఇంటి పన్ను, కొత్తగా ఇల్లు పర్మిషన్ కట్టుకుంటూ వస్తాయి, ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వస్తాయి, ఇంకేమైనా కిరాయి